ఈరోజు బీసీజేఏసీ పిలుపు మేరకు మా బీసీ అడ్వకేట్ అసోసియేషన్ తరఫున ఈ బంద్లో అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క బంద్తోనే కాకుండా మన పోరాటము మన రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మేము దాదాపు 60% జనాభా ఉంటే దాంట్లో 42% ఇస్తా అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ను కూడా ఈరోజు ఏదో ఇస్తున్నాము పోతున్నాము అన్నట్టుగా మాకు కోర్టు నుంచి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది అని తప్పించుకునే పద్ధతిలో కాంగ్రెసు అలాగే బీజేపీ తప్పించుకునే పద్ధతిలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కానీ ఇదే తెలంగాణ ఎంపీలు కనుక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మనం చేస్తే మనకు ఆ బిల్లు పాస్ అయితే కనుక మనకు రిజర్వేషన్ సాధించుకునేందుకు చాలా సులువైన మార్గం. కానీ ఒకరి తప్పు ఒకరి మీద వేసుకుంటూ వాళ్ళు తప్పించుకునే అంటే ఇచ్చే ఉద్దేశం లేక ఒకరి పార్టీని ఒకరు దొంగ అనుకొని అందరూ దొంగల్లాగా ఈరోజు బీసీ శత్రువులాగా మారారు. కాబట్టి బీసీ ప్రజలంతా కూడా దీన్ని గమనించాలి. కాబట్టి దీన్ని మనము ఏదైతే వాళ్ళు ఇస్తా అన్నది మనము 50% కోసం కొట్లాడినటువంటి మనము వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి మనం ఈరోజు 42%కి కూడా ఒప్పుకున్నాము. ఆ 42% కూడా వాళ్ళు ఈరోజు ఇవ్వకుండా మీరంటే దొంగలు అనేది తప్పించుకునే విధంగా కాకుండా వాళ్ళను మెడలు ఉంచి తెలంగాణ ఏదైతే ఎట్లయితే సాధించామో ఆ విధంగా రాజకీయ పార్టీల మెడలు ఉంచి 42% రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా విశ్రమించొద్దని ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని కోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. మీడియా ముఖంగా అందరికీ నమస్కారం. నా పేరు లతా శ్రీధర్. ఈరోజు మనం చూసినట్టయితే మరి ఢిల్లీ రాష్ట్రం చుట్టూన్నటువంటి ఒక 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈరోజు మనకు సబ్సిడీలు అందుతున్నటువంటి విషయాన్ని మనం పరిగణిస్తున్నాం. ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో మరి ఈరోజు బీసీలకి సబ్సిడీలు అందట్లేవు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న సబ్సిడీలు మరి బీసీలకు కూడా అందాలి. అన్ని కుల వర్గాలకు ప్రతి ఒక్కరికి సబ్సిడీలు అందాలి. వ్యాపారస్తులు బలోపేతం కావాలంటే మన దగ్గర 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే ప్రొడక్ట్ బయటికి రావాలంటే ప్రతి వ్యాపారికి ఈరోజు పెట్టుబడి అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చాలా వేల కోట్ల రూపాయల బడ్జెట్ని ఈరోజు myscheme.gov.in అనే గవర్నమెంట్ వెబ్సైట్లో నమోదు పరిచారు. మరి ఈ వెబ్సైట్లో చూసినట్టయితే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ బీసీ బిడ్డలకు లేదు. పోనీ బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కానీ అందుతున్నాయా ఫలాలు అంటే మరి ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి ఒక 6 రాష్ట్రాల్లో తర్వాత ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి ఒక బీహార్ రాష్ట్రంలో మాత్రమే ఈ సబ్సిడీలు అందుతున్నాయి. ఈరోజు సౌత్ ఇండియా మన సౌత్ భారతదేశం ఈరోజు వెనకబడిపోయిందనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఈరోజు పాపులేషన్ పరంగా చూస్తే కూడా నార్త్ ఇండియాలో ఉన్నంత పాపులేషన్ సౌత్ ఇండియాలో లేదు. కాబట్టి మెజారిటీ బై మైనారిటీ చూసుకుంటే కూడా ఈరోజు స్కీమ్స్ మన సౌత్ భారతదేశానికి అందట్లేదు. కాబట్టి ప్రతి బీసీ బిడ్డకి భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగాలని మరి ఈరోజు ఉన్నటువంటి సబ్సిడీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పాలసీలు పార్టీలని చూడకుండా అంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అవుతుందో ఆ రాష్ట్రంలోనే అందిస్తాం అనేది కాకుండా ప్రతి పౌరుడికి అందే వరకు ఈ విప్లవం అనేది ముందుకు సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తోడై ఈ విప్లవాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నాను. నేను మీ లతా శ్రీధర్. జై బీసీ, జై భారత్.